హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఎన్నో రోజుల కృషితో మనం ఒక కంపెనీని తయారు చేయడం జరిగింది. దాని గురించి చెప్పడానికంటే ముందుగా నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. మై సెల్ఫ్ మల్లేష్ గౌడ్. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ గ్రాడ్యుయేషన్ 2016. దాని తర్వాత స్మాల్ జాబ్స్ అనేది ప్రైవేట్ సెక్టార్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఫినాన్స్ సెక్టార్లో యాజ్ ఏ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా చేశాను. దీనికంటే పెద్ద క్వాలిఫికేషన్, నేను గత 12 సంవత్సరాలుగా నాకున్న మార్కెటింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి నా నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తో నేను అండ్ మా పార్ట్నర్ కలిసి ఈ యొక్క కంపెనీని అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి మా పార్ట్నర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్ పిన్నిబోయిన. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొన్ని ఎంఎన్సీ కంపెనీల్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్స్లో యాజ్ ఎంప్లాయ్గా 10 years వర్క్ చేశానండి. తర్వాత నాకు మార్కెటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ మార్కెటింగ్ రంగంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 5 years అది లీడర్గా వర్క్ చేశాను. ఇప్పటివరకు నేను నాకున్న అనుభవంతో, కొంత నాలెడ్జ్ తోటి, ఒక కొత్త విధానంతో కంపెనీ ఎందుకు బిల్డ్ చేయకూడదన్న ఒక ఆలోచనతో ఒక కొత్త ప్రాజెక్ట్ మీ ముందు తీసుకురాబోతున్నాం. దాని గురించిన పూర్తి వివరాలు మీకు మా పార్ట్నర్ అందిస్తారు. ఇలా మార్కెట్లోకి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. మరి దేన్ని చూస్ చేసుకోవాలి, ఓకేనా? ఎలాంటి కంపెనీలోకి వెళ్తే మనం సక్సెస్ అవ్వగలం అనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే, ముందు మన కంపెనీలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్లో చాలా మంది ఫెయిల్ అవడానికి గల కారణం ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, ఓకేనా? నాలెడ్జ్ లేక, ఒక పనిని ఎలా చేయాలో తెలియనప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఆ పనిలో. అలాంటి దాన్ని మనం సాల్వ్ చేయడం కోసం మనం ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది మన దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, ఇన్విటేషన్ ప్రాబ్లం ఉంది, స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, వీటన్నిటిని కూడా మనం ఇందులో మన కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆల్ రీఛార్జెస్, యూటిలిటీస్, రైట్, ఆల్ ఆన్లైన్ సర్వీసెస్, బిల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్, ఇలా మన డైలీ లైఫ్ లో ఉపయోగపడే ప్రతి థింగ్ ని కూడా మన కంపెనీలోకి తీసుకొని రావడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడాను రీఛార్జ్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సింది ఒక నెలకి, రైట్? అలాంటి ఒక మొబైల్ రీఛార్జ్ మీద మన కంపెనీ 10% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది రాదు, బట్ మన దాంట్లో చేస్తే 10% క్యాష్ బ్యాక్ అనేది మొబైల్ రీఛార్జ్ మీద రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీ క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నలుగురికి చెప్పడం అనేది కామన్. ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా క్యాష్ బ్యాక్ కోసం మన దాంట్లో, మన మిస్టర్ వాల్ట్లో రీఛార్జ్ చేసుకుంటే మీకు సమ్ బోనస్ వస్తుంది వాళ్ళ నుంచి, రైట్? వాళ్ళు మన దాంట్లో ఆన్లైన్ సర్వీసెస్ వాడుకుంటే, ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఏంటి? మీకు పాన్ కార్డ్ కావాలా, ఆధార్ కార్డ్ కావాలా, లేకపోతే ఓటర్ ఐడి కావాలా, మన దాంట్లో అప్లై చేసుకోవచ్చు. మీకు పర్సనల్ లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, ఇన్సూరెన్స్ కావాలా, మన దాంట్లో అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు షాపింగ్ చేయాలి, ఏదైనా ప్రోడక్ట్ ని మన దాంట్లో షాపింగ్ చేసుకోవచ్చు. మీరు వాడిన ప్రతి సర్వీస్ మీద కూడాను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకి సమ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ బోనస్ వస్తే, ఆ బోనస్ ఏం చేస్తాం? మనం డైలీ విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాంట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది ఏది మనకు వచ్చిన బోనస్ అనేది. మరి ఏ విధంగా బోనస్ వస్తుంది, ఏ సర్వీస్ కి ఎంత బోనస్ వస్తుంది, రైట్? ఏ ప్రోడక్ట్ మీద ఎంత కమిషన్ వస్తుంది మనకి, అసలు ఇది ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి పూర్తి వివరాలు అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పటి వరకు మనతో టచ్ లో ఉండటం కోసం మన కంపెనీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మీరు ఫాలో అవ్వండి. లైక్ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, యూట్యూబ్ లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, రైట్? ప్రతి ఒక్కరూ కూడా మనతో టచ్ లో ఉండండి. టాప్ ప్రియారిటీ అనేది 100% అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వడానికి మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రమ్ మిస్టర్ వాల్ట్ మేనేజ్మెంట్.